చూసిరుగా ఫ్రెండ్స్, ఇగో రైస్ కూడా ఎట్లా పుల్లలు 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 ఎట్లా వచ్చింది. ఇగో దీంట్లో ఎటువంటి గ్రేవీ అవసరం లేదు, ముక్క కూడా కంప్లీట్గా జ్యూసీలాగా ఉడికిపోయింది. చూసిరు కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అయితే మస్తు మంది సబ్స్క్రైబర్స్ ఏమని అడుగుతారంటే, అన్న హోటల్లో చికెన్ బిర్యానీ చేస్తారు కదా, అదేవిధంగా ఇంట్లో ఎట్లా చేయాలో చేసి చూపించమంటారు. అయితే ఖచ్చితంగా ఈరోజు చేస్తాను, చూడండి. అంటే నేను చేసేది ఏంటంటే ఖచ్చితంగా దమ్ బిర్యానీ అన్నమాట. చికెన్ని ఉడకబెట్టడం ఉండదు, డైరెక్ట్గా అన్ని మసాలాలు కలుపుకొని ఒక బగోన్లో వేసుకొని ఉడికించిన రైస్ దాంట్లో వేసుకొని దమ్ చేస్తాం. దీన్ని దమ్ బిర్యానీ అంటారు. ఈ చికెన్ బిర్యానీ వచ్చేసి వరల్డ్ ఫేమస్. ప్రపంచంలో హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే చాలా ఫేమస్. అసలు దమ్ బిర్యానీ అనేది హైదరాబాద్లోనే పుట్టింది. అయితే కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఏంటంటే చికెన్ బిర్యానీ చేస్తారు, ఏంటంటే దాన్ని టమాటాలు వేస్తారు, రకరకాలుగా ఉడికించి చేస్తారు. అది కరెక్ట్ కాదు. దమ్ బిర్యానీ అంటే మాత్రం అలా టమాటాలు వేయరు, చికెన్ ముందుగా ఉడకబెట్టరు. మనము ఉత్తర భారతదేశంలో చూసినప్పుడు ఏంటంటే అక్కడ కూడా చికెన్ పులావ్ అని చెప్పి బిర్యానీ అని అమ్ముతారు. అంటే చికెన్ రైస్ అన్నీ కలిపి ఒకసారి ఉడికించి దాన్ని బిర్యానీ అంటారు. బిర్యానీ అంటే దమ్ బిర్యానీ అంటే అసలు అది కాదు. ఖచ్చితంగా దమ్ చేస్తేనే దమ్ బిర్యానీ అంటారు. అదే చేసి చూపిస్తాను. సేమ్ హోటల్లో అయితే ఏ విధంగా ఉంటుందో రంగు, రుచి, వాసన సేమ్ హోటల్ స్టైల్లోనే ఉంటుంది. రుచి కూడా చాలా అద్భుతంగా వస్తుంది. ఆ ముక్కలు కూడా చాలా జ్యూసీగా ఉంటాయి. మీకు చూపిస్తాను, ఖచ్చితంగా చూడండి. ముందుగా మంచిగా కడుక్కున్న చికెన్ ముక్కల్ని ఒక బగోన్లో వేసుకోవాలి. ఇలా సరిపడా కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి, 1 కిలో చికెన్లో 1/2 కిలో పెరుగు పోసుకోవాలి, గరం మసాలాలు వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి, బిర్యానీ మసాలా వేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, కొత్తిమీరాకు వేసుకోవాలి, పుదీనాకు వేసుకోవాలి, కొంచెం నిమ్మకాయ రసం వేసుకోవాలి, అలాగే కొంచెం నూనె పోసుకొని అన్నీ కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలు పట్టే విధంగా కలుపుకోవాలి. చాయ్ గ్లాసులో నీళ్లు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి. ఒక అర్ధగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్లో ఉప్పు, బిర్యానీ ఆకు, కొద్దిగా సాజీరా, కొద్దిగా నూనె వేసుకొని 50% అంటే సగం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక ఈ రైస్ని వడకట్టుకోవాలి. అంటే నీళ్ళన్నీ తీసేసి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ మీద ఈ ఉడికించిన అన్నం వేసుకోవాలి. ఫుడ్ కలర్ తింటే కూడా హెల్త్కి మంచిది కాదు. నాకు కుంకుమ పువ్వు అవైలబుల్ లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను. కానీ ఫుడ్ కలర్ని మాత్రం దాదాపుగా అవాయిడ్ చేయండి. ఇలా కొత్తిమీరాకు, పుదీనాకు వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని రైస్ ఉడికించిన నీళ్ళను కూడా ఒక చాయ్ గ్లాస్ అన్ని పోసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. చుట్టూ మైదా పిండి పెట్టుకొని ఆవిరి బయటకు రాకుండా మూత పెట్టుకొని పొయ్యి మీద పెంచి పెట్టుకొని ఈ బగోన్ని పెంచి మీద పెట్టుకొని ఒక అర్ధగంట, ఒక 20 నిమిషాలు అనుకో, 20 నిమిషాల నుండి ఒక అర్ధగంట వరకు పెద్ద మంట మీద ఉడికించుకోవాలి. ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఒక 20-25 నిమిషాలు అయిన తర్వాత మనకి ఆ పిండి నుంచి ఆవిరి బయటకు వస్తుంది. ఆవిరి బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా చికెన్ కుక్ అయిపోయినట్టే, చికెన్ ఉడికిపోయినట్టే. ఒకసారి తీసి చూద్దాం.
అయితే మనకి ఇలా చికెన్ ముక్క ఉడికిందా లేదా, వాటర్ ఉన్నాయా లేదా అని మనకి ఎట్లా తెలియాలంటే ఒక పొడుగు గంట తీసుకొని కింద ఇట్లా పెట్టి చూసుకుంటే ముక్కలు కానీ అటు ఇటు కదిలినాయి అనుకో వాటర్ ఉన్నట్టు మీకు తెలుస్తుంది. ఇట్లా చూపిస్తున్నా కదా, ఇట్లా కొద్దిగా తడి ఉంది కాబట్టి లైట్గా వాటర్ ఉంది. ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుందాం. చూసిరుగా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే అంటే ఇక్కడ ఏంటంటే బాగా గమనించాలి, మీరు పిండి పెడతారు కదా, పిండి పెట్టినప్పుడు కొంచెం ఆవిరి బయటకు రాగానే ఖచ్చితంగా స్టవ్ బంద్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు అట్లే ఉంచుకోండి. ఆవిరి వస్తుంది కదా, ఇంకొక 5 మినిట్స్ వెయిట్ చేద్దామంటే ఖచ్చితంగా మాడిపోద్ది. ఈ కింద మొత్తం బాయిల్ అయిన తర్వాతనే ఆ పిండి మధ్యలోకి వెళ్ళి ఆవిరి వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? వాసన అయితే సేమ్ రెస్టారెంట్లలో చేసినట్టే వాసన వస్తుంది. అమ్మ తింటా. చాలా సూపర్ ఉంది. చూసిరుగా ఫ్రెండ్స్, ఇగో రైస్ కూడా ఎట్లా పుల్లలు ఎట్లా వచ్చింది. ఇగో దీంట్లో ఎటువంటి గ్రేవీ అవసరం లేదు. ముక్క కూడా కంప్లీట్గా జ్యూసీలాగా ఉడికిపోయింది. చూసిరు కదా. మీరు కావాలంటే దీంట్లో రైతా చేసుకోవచ్చు, లేకుంటే మిర్చికా సాలన్ కూడా చేసుకోవచ్చు. నాకైతే ఏదో అవసరం లేదు, డైరెక్ట్గా తినాలనిపిస్తుంది. సూపర్ టేస్ట్ ఉంది. నా వీడియోకి ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసిరుగా ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ సింపుల్ ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లో ఎట్లా చేసుకోవచ్చో చూపించింది కదా. ఓకేనా? బాయ్.